ఇప్పుడు ఒక మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఏమన్నా డబ్బులు అరేంజ్ చేస్తేనే కదా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు బంధు ఇచ్చేది, లేకపోతే రుణమాఫీ చేసేది, 500 రూపాయల పంట బోనస్ ఇచ్చేది. రేవంత్ రెడ్డి ఏ బడ్జెట్ కేటాయించకపోతే తుమ్మల ఏం చేస్తాడు? ఏ మంత్రి అయినా అంతే. మంత్రులకు రేవంత్ రెడ్డి ఏమైనా పైసలు ఇస్తే, మన బడ్జెట్ రిలీజ్ చేస్తే మంత్రులు ఏమైనా పని చేస్తారు. రేవంత్ రెడ్డి ఏం చేయండి, మంత్రులు ఏం చేస్తారు? మంత్రుల జేబులోకి వెళ్ళి పెడతారా? పెట్టరు కదా. మంత్రులు కూడా ఇప్పుడు హైకమాండ్కి ఇదే చెప్తారు, మేము చేస్తున్నాం పని, గ్రౌండ్లో తిరుగుతున్నాం, జిల్లాల పర్యటన చేస్తున్నాం, మేము కూడా నియోజకవర్గాలలో తిరుగుతున్నాం, గ్రామాలలో తిరుగుతున్నాం. కానీ రేవంత్ రెడ్డి మాత్రం మమ్మల్ని పట్టించుకుంటలేడు. రేవంత్ రెడ్డికి మేము చెప్పినాం, వ్యతిరేకత వస్తుందని చెప్పినాం, వ్యతిరేకత పెరుగుతుందని చెప్పినాం, మొత్తం తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవచ్చు అని చెప్పినాం, ఆగమాగం పరుస్తుందని చెప్పినాం, రైతు బంధు ఇవ్వకపోతే నష్టపోతామని చెప్పినాం, రుణమాఫీ చేయకపోతే నష్టపోతామని చెప్పినాం, పెన్షన్లు ఇవ్వకపోతే ఆగమవుతామని చెప్పినాం, నిరుద్యోగులు కోపం మీద ఉన్నారని చెప్పినాం. కానీ రేవంత్ రెడ్డి పట్టించుకోలే. రేవంత్ రెడ్డి మమ్మల్ని లైట్ తీసుకున్నాడు. రేవంత్ రెడ్డి మేము చెప్పినట్టు వినలేదు. ఆయన చెప్పినట్టే మేము వినాలన్నట, ఆయన చెప్పినట్టే మేము ఫాలో కావాలన్నట, మేము చెప్పినట్టు రేవంత్ రెడ్డి పట్టించుకోడట, వినడట. ఇది మంత్రుల వర్షన్. మంత్రులు హైకమాండ్కి రేవంత్ రెడ్డి పైన రకరకాల కంప్లైంట్లు ఇస్తున్నారు. ఇంకో ట్విస్ట్ ఏంది చెప్పనా, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అలా రాహుల్ గాంధీని కలిసిండు. రాహుల్ గాంధీతో మాట్లాడిండు. సుమారు 20 నిమిషాల పాటు రాహుల్ గాంధీతో డిస్కస్ చేసిండు రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి తన సోషల్ మీడియాలో ఫోటో పెట్టుకుని, నా బాస్తో నేను ఢిల్లీలో కలిసిన అని చెప్పి. రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ దొరకలేదు రాహుల్ గాంధీ తోటి. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ అడిగితే రాహుల్ గాంధీ ఇస్తలేడు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతోటి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్నకు మొన్న రాహుల్ గాంధీ ఫోన్ చేసి ఏమైంది, ఎందుకు నాకు లేఖ రాసినావు, ఏంది నీ బాధ అంటే, సార్ నా పైన ఇట్లా తప్పుడు వార్తలు రాపిస్తున్నారు, తప్పుడు ప్రచారం చేపిస్తున్నారని మహేష్ అన్న రాహుల్ గాంధీకి చెప్పుకున్నాడు. మంత్రులు సీక్రెట్గా పోయి రాహుల్ గాంధీతో మాట్లాడొస్తున్నారు. మంత్రులు సీక్రెట్గా పోయి మల్లికార్జున ఖర్గేతో, కేసీ వేణుగోపాల్తో మాట్లాడొస్తున్నారు. రేవంత్ రెడ్డికి ఒక పెద్ద టెన్షన్. ఇప్పుడు రేవంత్ రెడ్డికి అసలు ఏం చేయాలో అర్థమవుతలేదు. రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఒక వారం రోజుల నుండే అసలు ఢిల్లీకి మంత్రులు ఎందుకు పోతున్నారు, ఢిల్లీకి ఎమ్మెల్యేలు ఎందుకు పోతున్నారు, ఎవరిని కలుస్తారు, ఏం మాట్లాడుతున్నారు, నా మీద ఏమైనా కంప్లైంట్ ఇస్తున్నా, నా కుర్చీకి ఏమైనా ఎసరు పడుతుందా, నాకేమైనా ఇబ్బంది అవుతుందా అని చెప్పి రేవంత్ రెడ్డి ఎప్పటి నుండో నిఘా పెట్టాడు, తెలుసుకుంటున్నాడు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కన్ఫ్యూజన్లో ఉన్నాడు. అసలు ఏంది, మంత్రులు ఎందుకు పోతున్నారు? మంత్రులు పోవడానికి రీజన్ వాళ్ళ మంత్రి పదవులు వాళ్ళు కాపాడుకోవడానికి ఒకటి. రెండోది, రేవంత్ రెడ్డి మంత్రులు చెప్పినట్టు వింటలేడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం సీనియర్ లీడర్ కాదు కాంగ్రెస్ పార్టీలో. రేవంత్ రెడ్డి మొత్తం 2-3 సార్లు మంత్రి పదవులు అనుభవించినటువంటి వ్యక్తి కాదు. ఎమ్మెల్యే, ఎంపీ, ఆ తర్వాత ఎమ్మెల్యే, డైరెక్ట్ సీఎం అయింది. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉంటే ఎట్లా నడపాలి, ఏం కథ, మంత్రివర్గాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే అయినటువంటి వెంటనే డైరెక్ట్ సీఎం అయితే ఎట్లా తెలుస్తుంది? అడ్మినిస్ట్రేషన్ తెలుసుకోవాలి కదా. సో రేవంత్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ అయితలేదు. రేవంత్ రెడ్డితో పరిపాలన చేయడం కష్టమవుతుంది, ఇబ్బంది అవుతుంది. ఆ విషయం మొత్తం కూడా ఢిల్లీ అధిష్టానం రేవంత్ రెడ్డి పైన పిన్ టు పిన్ అన్ని విషయాలు చెప్తా ఉన్నారు అనేది వినబడుతున్న చర్చ.